నేర్పించమని దేవుడు బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నేను అనుకున్నాను, ఏంటి ఉచితంగా నేర్పించాలన్నావు ప్రభువా, నేనే ఏదో కొనడానికి మొదలైతే 104 రూపాయలు అన్నట్టు దానికి నేను ప్రకటించి ఇవన్నీ తేవాలి, ట్రైనింగ్ సెంటర్ ఇవన్నీ పెట్టాలి, మిషన్ కొనాలి అని చెప్పి మళ్ళా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత మరి ఒక మాట చెప్పారు దేవుడు, ఇదిగో నీ విషయాన్ని నీ ఫెలోషిప్ నాయకుడికి తెలియవచ్చు, వారి యొక్క తీర్మానంతో మరి ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థన సహకారాన్ని కోరి మరి మీ సహవాసం ప్రార్థన యందును సమాసమయం వచ్చే సహకారములను ఎంతో మరి గట్టి దిట్ట కనుక ఆ విషయాన్ని దేవుడే బయటపరిచాడు. నేను బలిపేట మీద ఉండి అబద్ధం ఆడుతున్న ఏమాత్రం నాకు లేదు. ఒకవేళ దేవుడు చెప్పింది కాకుండా నేను అనుకోవాలనుకుంటే 20,000 రూపాయలతో 5 నిమిషాలు నేను కొనేసి అక్కడ పెట్టేది. ఇప్పుడు అక్కడ ఓపెనింగ్ అవుతుంది కానీ మిషన్ లేదు. ఎందుకు లేదు? కారణం ఏంటంటే అక్కడ ఏదైతే పని చేస్తున్నావో ఆ పనిలో ఆశీర్వాదం నీకు కావాలంటే నీ దైవజనులు ఇచ్చే 1 రూపాయి అయినా సరే అది చాలా కష్టంతో లేదా సేవలో వారి కన్నీటితో సంపాదించి ఇస్తున్న మరి కానుక కనుక దానితో నువ్వు ఆ సెంటర్లో ఎంత వస్తే అంత దాంతో మిషన్ కొనమన్నాడు. నేను మీలాగే 2012లో ఉండేవాడిని. నేను నా సంఘాన్ని అలాగే, ఇప్పుడు మీరు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉండేవాడు, నేను అలాగే ఉండేవాడిని. 2013లో అలా ఉండడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు. దేవుడు విషయాన్ని చెప్పేసి నేను హాయిగా చేస్తాను. మరి ఆ యొక్క దర్శనం ద్వారానే మరి సేవకులకి విషయం మన నాయకులైనా అలా తీసుకుని అలాగే చెప్పాను, అయ్యా ఇది దర్శనం మరి పని దేవుడు చేయమంటున్నాడు, ఎంతవరకు సంఘ సేవ చేశాను, సమాజ సేవ చేయమంటున్నాడు అని చెప్పి మళ్ళా ప్రార్థన చేస్తే నేను కూడా టైర్డ్ సేవ కూడా మరి చాలా మరి ఖర్చుతో కూడుకుంది కదా, అందులో ఉచితంగా చేయమంటున్నాం, టీచింగ్ దాని నుంచి తేవాలని అడిగాను. ఎవరిని అడిగినండి? ఎందుకంటే ఎవరు కూడా ఉచితంగా వచ్చి టీచింగ్ చెప్తారండి? మనం అంటే సేవ చేస్తాం, ఉచితంగా కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా చెప్పబడ్డం దాన్ని కూడా టీచింగ్ ఎవరు వస్తారండి? కనుక ప్రార్థన చేసి ఏంటి ప్రభా మన టీచింగ్ సంగతి ఏంటంటే ప్రార్థన చేసి ఆ తెల్లవారి ఇంట్లో కూర్చున్నాను. అప్పుడు మా పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారండి మీరు ట్రైనింగ్ సెంటర్ పెడతానన్నారు కదా, మరి టీచర్ కొరకు మీరు చాలా ధనం ఇవ్వాల్సి కనుక దానం కొరకు మీరు ప్రత్యేకించి టీచర్ని ఎదగకండి. పగలు కమర్షియల్గా అంటే ఎలమంచిలో మాకు ఆల్రెడీ గ్రేస్ ట్రైనింగ్ సెంటర్ నడుస్తుంది. అది కమర్షియల్గా అంటే జీతానికి డబ్బులకి ఫ్రీ ఫీజు అదవుతుందంటే ఫీజు తీసుకుని నెలకి 300 రూపాయలు తీసుకుని అక్కడ నేర్పిస్తున్నాం. అదే పని ఇక్కడ ఉచితంగా చేయమని చెప్పాడు. కనుక ఆ మాట పాస్టర్ గారు ఇన్స్పైర్ అయ్యి లేదా దేవుడు ఆమె మాట్లాడేమో నాకు తెలియదు కానీ పగలు